మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు తమమే ఆధిపత్యం చెలాయించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామని చెప్పి ప్రధాన పార్టీలన్నీ అంటున్న పరిస్థితులు. మొత్తంగా ఓవైపు బీజేపీ పార్టీ ఓ అడుగు ముందుకేసింది. నిజామాబాద్ నగరంలో ఏదైతే 60 డివిజన్లు ఉన్నాయో 60 డివిజన్లలో 16 ఎంఐఎం ఏరియాలో మైనార్టీ ఏరియాలు ఉంటాయి. మరో 2 ఎంఐఎం కార్పొరేటర్లు గెలిచిన పరిస్థితులు. మొత్తంగా 18 వదిలేసి 42కి 42 బీజేపీ ఖచ్చితంగా పోటీ చేస్తుంది. 42 స్థానాల్లో బీజేపీ పోటీ చేసిన ప్రాంతాల్లో ఇప్పటికే బీజేపీ నేతలు సర్వేలు నిర్వహిస్తున్నారు. సర్వేల్లో ఎవరైతే గెలుపొందే దిశగా వారి సర్వేలో ఫలితాలు వస్తాయో ఆ ఫలితాల ప్రకారమే అభ్యర్థులకు టికెట్లు ఇస్తామని చెప్పి బీజేపీ చెప్తున్న నేపథ్యంలో బీజేపీ నేతల్లో కలవరం మొదలైంది. తమము ఏ సర్వేలో ఎంత ముందున్నామనే కోణంలో పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సర్వే మాకు టికెట్టు తెచ్చిపెడుతుందా, మా కొంప ముంచుతుందా, మేము గతంలో పనిచేశాము, మేము ఈసారి ఖచ్చితంగా కార్పొరేటర్గా పోటీ చేసి గెలవాలి బీజేపీ నుండి అని చాలామంది ఆతృతగా పనిచేస్తున్న నేపథ్యంలో కొంతమంది అయితే తమ సర్వే వ్యతిరేకంగా వస్తుందేమో అనే కోణంలో కూడా ఇతర పార్టీల వైపు చూసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇటు బీజేపీ జెండా ఎగరేసే దిశగా ప్రయత్నాలు సాగిస్తుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం, ఖచ్చితంగా మేము ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుందని చెప్తున్నారు. మొత్తానికి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్పై ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చి ఎప్పుడు నామినేషన్ల ప్రక్రియ మొదలైనా ఖచ్చితంగా ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ప్రధానంగా మరోవైపు ఎంఐఎం ఈ 3 పార్టీల మధ్య పోటీ అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా ఎలాగైతే 12 సీట్లకు పరిమితమైందో ఈసారి కూడా 5-6 సీట్లకే పరిమితం అవుతుందని కొంచెం అంచనాలు అయితే వ్యక్తమవుతాయి. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కొంతమంది గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. బీజేపీ మాత్రం పక్కాగా 42కు 42 మేము గెలిచి తీరుతాము, ఖచ్చితంగా దీనికి అంతటికి సంబంధించి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తాము. ఇప్పటికే 2 పర్యాయాలు సర్వేలు పూర్తయ్యాయి, మరో పర్యాయం సర్వేలు చేసి ఖచ్చితంగా గెలుపొందే అభ్యర్థులకే టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటాము. గతంలో ఎవరైతే కార్పొరేటర్గా చేశారో వారికి ఈసారి వారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గతంలో ఒక 28 మంది కార్పొరేటర్లు బీజేపీ నుంచి గెలిస్తే ఈసారి మాత్రము గతంలో గెలిచిన వారిలో చాలా సగం మందికి పైగా వారికి టికెట్లు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వారి సర్వేల్లో పూర్తిగా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో కొత్త అభ్యర్థుల కోసము బీజేపీ ప్రయత్నాలు సాగిస్తుంది. ఆ కొత్త అభ్యర్థుల కోసం వేటలో పడిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ నిజామాబాద్ కార్పొరేషన్లో సర్వే గుబులు మొదలైంది. ఈ సర్వే వల్ల చాలామంది తమకు సర్వేలో అనుకూలంగా వస్తుందా ప్రతికూలంగా వస్తుందా అనే నేపథ్యంలో ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ఎన్నికల హడావిడి మొదలైన నాటి నుండి తమకు ఏ పార్టీ నుంచి టికెట్ తీసుకోవాలని కొంతమంది ఆలోచనలు ఉంటే మరికొంతమంది మేము బీజేపీలో ఉన్నాం, బీజేపీ నుండి ఖచ్చితంగా మాకు సర్వేలో గెలుపొందామని చెప్పి ఆ సర్వే చేస్తున్న నాయకులు ఎవరు, దానికి సంబంధించిన నేతలు ఎవరు మాకు తెలియకుండానే సర్వేలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా మేము ఆ సర్వేలో ఖచ్చితంగా నెగ్గుతాం, నిజామాబాద్ నగర కార్పొరేషన్లో మేము కార్పొరేటర్లా గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు నెలకొంది. ప్రధానంగా ఈ కాంగ్రెస్ బీజేపీల పోటీ చేస్తున్న నేతలకు మాత్రము ఖచ్చితంగా సర్వే గుబులు పట్టుకుందనే చెప్పాలి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.